రాయాలంటే పోలీసులంతా మన చేతిలో పెట్టుకొని పట్టించుకో మన ఇంటనే వినిపించాం. పోలీసుల వ్యవస్థ కూడా నాశనం అవుతుంది. ఎన్నోసార్లు చెప్పిన అధికారులు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి రావాలి సార్. న్యాయం చట్టాన్ని కాపాడాలి. పోలీసుల వ్యవస్థని న్యాయం కాపాడకపోతే ఈ ప్రజలు ఎవరు కాపాడుతారు అని చెప్పి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా కానీ వాళ్ళు కూడా భయపడిపోతున్నారు. నేను చెప్పిన భయపడితే ఏందా ఇక్కడికి కాదు ఒక రాష్ట్రం ఎక్కడైనా ఉద్యోగం చేసుకుంటే కదా అన్ని వ్యవస్థలు ఎంఆర్ఓ కానీ ఎంపీఓ కానీ ప్రతి ఒక్కరిని భయపడించు గట్టిగా పరికరాలను భయపెడుతున్నాడు. మమ్మల్ని బాధపడుతున్నాడు కూడా వచ్చి భయపెడుతున్నాడు. కాబట్టి లీడర్ గారు మాట్లాడలేదు కాంగ్రెస్ వాళ్ళు ముందు మీద కాంట్రాక్ట్ ఇస్తున్నాడు. ఆ పరిస్థితి మరి మీరు అందరూ చూశారు, విలేకరులు చూశారు. మరి నేను మీద పరిపాలించాం. మా కార్యకర్తలు ఎవరు ఒప్పుకుంటున్నారు. చిన్న పని ఉంటే ఫోన్ చేసుకుంటున్నారు. లేదా ఉంటే నాకు ఎంతో ఫోన్ చేసుకుంటున్నాడు సార్ మా వాళ్ళు సార్ న్యాయమైన పని అది కూడా అన్యాయమైన పని మా వాళ్ళు అడగలే నేను చెప్పాను ఎక్కడ అటువంటి 15 ఏళ్ళు మనం నడిపించాం. ఇప్పుడు వచ్చే 2 ఏళ్ళు కాపాయి మనం ఎమ్మెల్యే ఉంటాం. ఎమ్మెల్యే ఉండగా కూడా ఓడిపోయిన ఎమ్మెల్యే ఒక గనువేలు పని కప్ప కార్ఖాన నేను 4 సార్లు 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే అయినా నేను పార్టీ ప్రెసిడెంట్ ఉన్నా. ఏజ్ అయిపోయింది రాకపోయే ఒక గన్మేదిరా. ఎందుకంటే షోకు అడగలే గన్మేన్ మరి ఎక్కడైనా పబ్లిక్ పోతే గన్మేన్ ఉంటే అటు చెప్పాలి ఇప్పుడు అటు ఊపుతారు కదా అని చెప్పి అడుగుతారు కూడా మాకు గన్మేన్ తీయక ఇప్పుడు ఓడిపోయిన గన్మేన్ తీసి ప్రభుత్వం దాబోతుంది. ఇప్పుడు అక్కడ గెలవగానే ఇక మా అంత పెద్దలు లేరు. అలా గెలుచుడే ఉన్నది. పట్టణ ప్రజలు అక్కడ హైదరాబాద్ ప్రజలు ఏంటంటే 48-49% ఓటింగ్ అయింది. ఎవరు ఓటుకు రాడు. ఇంటనే కూర్చుంటారు. ఓటుకు వచ్చి ఓటు వేస్తూ ఉంటారు. ఆ పేద ప్రజలు ఎవరు ఉన్నారో వాళ్ళు బాగా 3,000, 5,000 ఎట్లా పడతా తెచ్చి అది కూడా బెదిరించి ఎవడైతే బయటకు వస్తే వాళ్ళు బెదిరించి చేసి ఆ విధంగా పార్టీ చేసుకుంటూ వచ్చారు. అది ఒక్కడికి వెళ్ళగానే మా అంత పెద్దలు ఖచ్చితంగా ఆ పరిస్థితి ఉన్నది కనుక మన అందరూ ఒకటి మీరందరూ కూడా ధైర్యం కూడా నేను ఇదివరకు మీకు పాటించినా ఇప్పుడు కూడా వాళ్ళు ప్రాణం సేపు మీతోనే ఉంటాం. మీకు ఎక్కువ ఏది అన్యాయం జరిగినా మర్చిపోతున్నాను. మళ్ళీ ఆయన సర్వ కోసం వచ్చుకున్నాడు. ఆయన మీద ఆయన పెట్టుకున్నాడు ఫోటో వేసుకున్నప్పుడు పర్మిషన్ తీసుకుని వేసుకున్నాడు. పర్మిషన్ ఇచ్చిన లాలే మళ్ళీ కూడా పెట్టింది గవర్నమెంట్ జాగ్రత్త పెట్టమని ఆయనను అర్ధరాత్రి కూడబడుతామని పోయినంత వస్తుంది. అటువంటిప్పుడు పోయిన వార్తలు కూర్చోబెట్టుకుంటా ఎప్పుడైనా టైం 8 రోజులు 10 రోజులు టైం తీసుకుంటున్నాడు. న్యాయంగా తీసుకొచ్చాడు. గవర్నమెంట్ జాగా అంటున్నావు కదా నా జాగానే ఆయన నువ్వు అంటున్నావు చెప్పి పక్కన తీసుకుంటాడు. అట్లా ఇలా తీరంగా దుర్మార్గమైన పరిపాలన వస్తున్నది. ఇక్కడ ఉన్న చెంచాలు కొంతమంది సార్ ఇట్లా అట్లా అద్భుతాలు చెప్పగానే వాళ్ళు వింటున్నారు. వాళ్ళే పొందలు పడతారు. మీరు చెప్తూ ఓటు పడతారు. మీరు ఓటు పడితే ఎప్పుడో గెలవాలని చెప్పి ఎప్పుడు గెలే పరిస్థితి రాలేదు. అటువంటి మూర్ఖంతో నడుస్తున్న కనుక మీరు కూడా గ్రామాలలో ధైర్యంగా ఉంటుంది. రేపు రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో మీరు అందరు కూర్చోండి. ఎవరు సర్పంచ్గా ఉంటే బాగుంటుందో వాళ్ళందరూ కూడా మీరు సర్పంచ్లు పెట్టుకొని ఉంటాం. ఎప్పటికీ కాబట్టి మంచి ప్రచారం ప్రవేశిస్తాం. ఇంటికి తిరుగుదాం, తీర్చిదిద్దాం, మంచి వాళ్ళకి గెలిపించుకొని మన వచ్చిన కూడా ఎల్లుండే మనం కాంగ్రెస్ కానీ ఈ కడవ తీసి కడవగా ఫోటోలు అందరూ పెట్టుకోవాలి. మన కోసం ఉంటాడు. మనోడు గెలవనోడు మనోడే పైసల కోసం టికెట్ అంటే ఉప్పరికి దీంట్లో ఉన్న వాళ్ళకే టికెట్లు ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మీరు ఉన్నోళ్ళకే మీకు ఇస్తాం టికెట్ మీరే గెలవనోడు అని అన్ని గెలవ కావచ్చు. రెండు ఓడిపోయినా పర్వాలేదు మీకే టికెట్ ఇస్తాం. కొత్త ఇచ్చేది లేదు. పార్టీ కోసం అంకితమై ఇలా పార్టీ కష్టాలు ఉన్నప్పుడు పార్టీ ఓడిపోయి ఇలా కష్టాలు ఉన్నప్పుడు పార్టీ ఓడిపోలే ఇలా బీఆర్ఎస్ నాయకులు కనుక ఎవరు ఉంటాం. మంచి సక్సెస్ఫుల్గా ఈ ముగ్గురు కూడా చైర్మన్ కూడా నర్సారెడ్డి కానీ అంజిరెడ్డి కానీ మోహన్ రెడ్డి గారు ఎక్కడ కాంపిటెంట్ కూడా తెలుసు. అంటే రైతులు కనుక రైతులు బాధలు తెలుసు కనుక ఆ రైతుల పక్షాలు పనిచేసిన కనుక వాళ్ళు అదేవిధంగా కొనసాగాలి. ఇప్పటికి కూడా నిన్న మార్కెట్ పైన అక్కడ కుప్పలు పడింది. మీ ఇంటితో మాట్లాడి ఏమైనా నియమం తీసుకుంటారా అలాంటి సార్గా 6,000 పంపిన సార్ 25,000 పంపుతారు పంపిస్తా అని చెప్పారు. కొంచెం మీరు కూడా రేపు నుంచి దాన్ని తీసుకొని శ్రద్ధ తీసుకొని తప్పగా మీరే మార్కెట్ కూర్చొని కొంచెం మొక్కలు పొదలు కొట్టుకుని వాళ్ళు కూడా మా మొత్తాన్ని బయట వస్తుంటారు. అలా పొలాన్ని బయట వస్తుంది ఇంకా అర్థమే ఉండదు. అందుకోసం రైతులను ఆదుకోవాలి. ఇప్పటికే రైతులు అన్ని విధాలు సంవత్సరం అయితే వర్షాలు కూడా మొక్కలు దెబ్బతిని పంట దెబ్బతిని దాని నష్టం ఉన్నది కనుక రైతులను ఆదుకోవాలి. రైతులను అన్ని విధాలు ఆదుకోవడం కూడా చైర్మన్ కృషి చేయాలని చెప్పి నాయకులు మరొకసారి ముగ్గురికి న్యాయం గెలిచినందుకు న్యాయం ధర్మం గెలిచినందుకు మరొకసారి కృతజ్ఞతలు